अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, इब्राहिमपट्टनम में दानैया नामी एक कॉन्ट्रैक्टर तहसीलदार के ऑफिस को लॉक करके धरने पे बैठ गया। तफसीलात के मुताबिक 50 लाख रुपए दानैया कॉन्ट्रैक्टर के रुके हुए हैं। एक बिल्डिंग की तामीर की थी, उसके पैसे नहीं मिले और पूछने पर नहीं दिया जा रहा है और इसी बात से परेशान होकर तंग आकर इसने तहसीलदार के ऑफिस को ही लॉक डालकर बाहर बैठ गया। इस तरह से घोटाले, इस तरह से लापरवाही का मुजाहरा किया जा रहा है। बहरहाल इस पर सख्त से कार्रवाई करने की जरूरत है। ऐसे लोग रुपये तो मंजूर करवा लेते हैं और पैसे देने में आनाकानी करते हैं और जो हकदार है उसको रुपये नहीं मिलते। फौरन ऐसे तहसीलदारों को और जो भी ऐसे लोग हैं जो इस तरह से हरकत करते हैं उनके खिलाफ कार्रवाई करने की जरूरत है। मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। నేను నా పేరు దానయ్య, గండికోట దానయ్య, నాది ఇబ్రాహింపట్నం మండల్ కోల్కంపల్లి గ్రామం. నేను మండల్ జెడ్పీ గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది. దాని డబ్బులు 50 లక్షల రూపాయలు రావాలి. ఏ అధికారులు కూడా స్పందిస్తలేరు. అధికారులు మొత్తం చేయి అని చెప్పి చేపించి ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థకు అయినప్పుడు ఎక్కడ లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు. ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా 50 లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్. పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు స్పందిస్తలేరు. స్పందించకపోతే 50 లక్షల అప్పుకు మొత్తం ₹3 మిత్తి లేక నెలకు 1,50,000 రూపాయలు మిత్తి అయిపోతుంది. లక్షలు మిత్తి అయిపోయి కూడా నేను 20 గుంటల భూమి కూడా అమ్మి ఇదే ఆఫీస్లో చేసి అప్పులలో క్లీనే పంచడం జరిగింది. అదే కాకుండా మళ్ళా సరిపోతే కూడా మళ్ళీ నా ఎంజాల సొంత ప్లాట్ కూడా 120 గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కడితే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నానా అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నానా అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతురు. ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు వలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కు తీసుకుపోయి నా 5 రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యి వచ్చిన. ఏ బాధ ఎగలేక కూడా ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా. నా ఉన్న భూమి పోయింది, ఉన్న ప్లాట్ పోయింది, నేను పిల్లలకు దూరం అయిపోయినా, నా భార్యకు కూడా దూరం అయిపోయినా, నీ ఇంటికి కూడా అయిపోయినా. ఒక రోజుకు 800 రూపాయల కష్టం చేసుకొని కంపిటీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకుతున్నా. తీసలరా నా స్థితి ఇంత కాడికి వచ్చింది. దయచేసి నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పగలరని నేను కోరుతున్నా.